హాయ్ గైస్, క్యాటస్ డివోషన్లో ఈరోజు మొత్తం చెక్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ద బెస్ట్ వీడియో అనిపించింది. దేవాలయం ఈ సినిమాకి సంబంధించి సినిమా అన్నట్టు నేను చెప్తూనే ఉన్నా, ఈ తరానికి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఆస్తికుడు, నాస్తికుడు, హేతువాది. ఆస్తికుడు దేవుళ్ళు ఉన్నారని నమ్మేవాడు, నాస్తికుడు దేవుళ్ళు లేరని అనేవాడు, హేతువాది అంటే ప్రతిది కూడా సూక్ష్మంగా ఆలోచించి ఏది నిజం ఏది అబద్ధం, అది కరెక్టా ఇది కరెక్ట్ కదా అని అనేవాడు. హేతువాది అన్నప్పుడు జస్ట్ లైక్ వేమన. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ సినిమాలో ఈయన ఎవరు, శంకరం క్యారెక్టర్ శోభన్ బాబు, వెల్ ఎడ్యుకేటెడ్, బట్ దళితులు డబ్బున్నోళ్ళు ఇలా కాదన్నట్టు తను బ్రాహ్మణుడైనా, అమరావతిలో అమరాస్వామి గుడిలో వాళ్ళ పూజారైనా ఇతను వచ్చి దళిత వాళ్ళలో ఉంటాడు వెళ్ళి. ఆ తర్వాత వచ్చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తాడు. ఇప్పటికీ మన ఆఫ్టర్ 1980 అండి, బిఫోర్ 1980 కూడా ఏపీలో క్రిస్టియానిటీ చాలా తక్కువ, తెలుసా మీకు? 80 తర్వాత కానీ 90 తర్వాత కానీ భయంకరంగా మత మార్పిడి జరిగిపోయింది. ఎస్సీలో ఉన్నటువంటి వారిని భయంకరంగా మత మార్పిడి గురి చేస్తారు. ఆల్మోస్ట్ అంతా కూడా క్రైస్తవులుగా మారిపోయారు. ఒకవేళ వాళ్ళు మారకపోతే వాళ్ళని కులం నుంచి వెలివేసేంత దూరం వెళ్ళిపోయారు. ఆనాడే గనక ఎస్సీలు గనక క్రైస్తవులుగా మారితే వారికి రద్దు అయిపోయింది ఎస్సీ సర్టిఫికేట్, దాన్ని వాళ్ళు బీసీ అవుతారని కరెక్ట్గా గవర్నమెంట్ కనుక అడుగులు వేసి ఉన్నట్టయితే ఇంత మత మార్పులు జరిగేవి కాదు. ఈవెన్ ఈ సినిమాలో మీకు తెలియాల్సిందంటే, దేవాలయ సినిమాలో దేవుడు అనేవాడు ఎవరు, మనిషి అనేవాడు ఎవడు, ఇదంతా ఈ సినిమాలో చూపిస్తారు మీకు. అసలు వాస్తవానికి ఈ సినిమా విన్నాక చేయనన్నాడు శోభన్ బాబు, బట్ ఆ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి హరికృష్ణ గారు, నందమూరి హరికృష్ణ గారు, వేరే హరికృష్ణ, ఆయన ఒప్పించాడు. అండ్ డైరెక్టర్ టి కృష్ణ గారు అద్భుతమైన డైరెక్టర్, తీసింది 7 సినిమాలే. 7 సినిమాల్లో 6 సినిమాలు వచ్చేసి ఈమె విజయశాంతి హీరోయిన్. ఈ టి కృష్ణ గారి సినిమాలో నటించిన తర్వాత విజయశాంతికి స్టార్ డమ్ వచ్చేసింది ఏకంగా. సో ఇప్పుడు విషయం ఏంటి, ఈ సినిమాలో నటించడం చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ వాళ్ళ మనిషి అని చెప్పేసి సరే ఒప్పుకొని చేస్తానండి. సినిమా స్టోరీ అంతా విన్నాక అందులో పూజారి క్యారెక్టర్ అయినా ముందు వచ్చేసి హేతువాదిగా ఉంటాడు, అన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ పక్షపాతం వచ్చింది. సో వంశ పారంపర్యంగా అన్నప్పుడు అది ఈయన చేపట్టాలి. మరి ఈయన చేపట్టాలంటే వేదాలు తెలిసి ఉండాలి కదా, వేదంగా చదివి ఉంటాడు, అన్ని శ్లోకాలు నోటికి వస్తూ ఉంటాయి, ఏ పూజ ఎలా చేయాలో మొత్తం తెలిసినవాడు హేతువాది. అండ్ మరల ఆస్తికుడిగా మారి అక్కడ పూజలు చేస్తూ ఉంటాడు. దేవుడు అనేవాడు ఎవడు, భక్తుడు అనేవాడు ఎవరు, ఆకలికి ఎవరికి ఉండేది, ఆకలి ఎవరికి ఉండదు, ఈ సమాజంలో చిన్నోడెవడు పెద్దోడెవడు, మీకు మొత్తం అసలు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అద్భుతంగా ఉండేది. సరే ఆ క్యారెక్టర్లో వచ్చేసి ఆయనకి మరి పైన వచ్చేసి బనియన్ ఉండకూడదు కదా, నార్త్లో ఉండేది, మన సౌత్లో వచ్చేసి పూజారులకి పైన జంజి ఉంటుంది అంతే, కింద వచ్చేసి పంచ. దెన్ సోనబాబు మొత్తం హెయిర్ ఎక్కువ ఉంటుంది బాడీ. దెన్ నేను పైన వచ్చేసి పై పంచ కప్పుకుంటాను, లేదన్నప్పుడు లాల్చీ లాంటిది వేసుకుంటాను అని చెప్పేసి చెప్తే ఓకే అని చెప్పేసి ఈ 2 కండిషన్స్ ఓకే అంటే అప్పుడు సినిమా చేశాడు. ఇక సినిమా మొత్తం చేసిన తర్వాత శోభన్ ఆశ్చర్యపడాడు, ఇంత గొప్ప సినిమానా ఇది, నేను వదులుకొని ఉంటే పెద్ద తప్పు చేసాడు, చాలా బాగుంది కానీ అన్నాడు. రిలీజ్ అయిన తర్వాత అంతా చూసి ఆశ్చర్యపోయారు, శోభన్ బాబు లాంటి సోగ్గాడు ఏంటి, ఇంత మంచి క్యారెక్టర్ చేసాడు ఏంటి అని చెప్పి. వాస్తవానికి సినిమా కనుక అవార్డు రావాలి, బట్ రాలేదు. బట్ సినిమా మాత్రం శోభన్ బాబు సినిమాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్నప్పుడు ఇది కూడా ఉంటుంది. టాప్ 5 మూవీస్లో ఇది ఒకటి ఉంటుంది. టి కృష్ణ చూసిన మూవీలో అద్భుతమైన మూవీలు ఇది కూడా ఒకటి. సో ఈ జనరేషన్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. దేవుడు అంటే ఎవరు ఈ సినిమాలో చూపిస్తాడు. దేవుడి పేరుతో మధ్యలో దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు ఎవరు ఈ సినిమాలో చూపిస్తారు. అండ్ దేవుడి పేరు చెప్పి పూజల పేరు చెప్పి సమాజాన్ని మోసం చేసేలో ఈ సినిమాలో చూపిస్తారు. డబ్బున్నోడెవడు, పేదోడెవడు, మతం మారినోడెవడు, మతం మారనోడెవడు, ఇవన్నీ ఈ సినిమాలో చూపిస్తారు. సినిమా అద్భుతంగా ఉండేది, ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. క్యాటస్ డివోషన్ ఛానల్లో పర్టికులర్గా ఈ వీడియో ఇస్తానంటే చిన్న పెద్ద అంతా చూసి ఈ వీడియో చూసి సినిమా కనుక మీరు చూసినట్టయితే అప్పుడు ఖచ్చితంగా మీలో చాలామంది రియాలిటీలో బ్రతుకుతారు. అహం బ్రహ్మాస్మి అంటాడు. అహం బ్రహ్మాస్మి అంటే ఆ దేవుడిని నేను తెలుసుకున్నానయ్యా, దేవుడు సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, నాలోనే దేవుడు ఉన్నాడు అంటే నేను కూడా ఆయనతో ఉన్నట్టే కదయ్యా, అహం బ్రహ్మాస్మి, అంతా నేనే ఉన్నాను అన్నట్టండి. అద్భుతంగా ఉండేది సినిమా అయితే ఖచ్చితంగా చూడండి. ఈ జనరేషన్ ఖచ్చితంగా చూడండి. దేవాలయం.